పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో 11 లక్షల విలువైన బంగారం నగదు అపహరణకు గురైంది. బాలయ్య నగర్కి చెందిన యాదగిరి మనోహర్ తన భార్యతో విభేదాలు రావడంతో పాటు భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉండలేక పట్టణంలోని ఓ లాడ్జికి వచ్చిన భర్త మనోహర్ ఇంటి నుండి వస్తూ 74 గ్రాముల బంగారం 47,000 నగదును వెంట తెచ్చుకున్నాడు. మనోహర్ని కలిసేందుకు లాడ్జికి వచ్చిన నరసరావుపేటకు చెందిన పాత మిత్రుడు దోగిపర్తి విజయ్ మనోహర్ ఆదమర్చి ఉన్న సమయంలో అతని వద్ద ఉన్న 11 లక్షలు విలువ చేసే బంగారం నగదు చోరీ చేసి పరారయ్యాడు. మనోహర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు యాదగిరి మనోహర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నమస్తే అండి, నా పేరు యాదగిరి మనోహర్. నేను బాలీనగర్లో ఉంటున్నాను. నేను వెరిటాస్ ఫైనాన్స్లో మేనేజర్గా చేస్తున్నాను. నా పాత స్నేహితుడైన దోగుపర్తి విజయ్ కుమారు వాళ్ళ నాన్నగారు దోగుపర్తి శ్రీనివాసరావు విజయ ఏజెన్సీ. అతను వచ్చేసరికి నేను నవయుగ గ్రాండ్లో నేను రూమ్ తీసుకొని ఉన్నాను. నా భార్యతో కొంచెం చిన్న గొడవ అవటం వల్ల నేను రూమ్ తీసుకొని ఉన్నాను. మే 6వ తారీఖు నైటు రూమ్ తీసుకొని ఉంటే తర్వాత రోజు మార్నింగ్ విజయ్ కుమార్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. పాత స్నేహితుడు కదా, ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఏంద్రా అంటే పలానా చోట ఉన్నానంటే వచ్చాడు. నేను పక్కనే ఉన్నాను, వస్తున్నానని చెప్పేసి వచ్చి నేను ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి నా ఆఫీస్కి వెళ్తే నా బ్యాగులో తీసుకొచ్చినటువంటి బంగారం 74 గ్రాముల బంగారం 47,000 క్యాష్ తీసుకొని దొంగతనంగా పారిపోయాడు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, పరారీలో ఉన్నాడు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. సిఐ సార్ కానీ అటు అరుణ మేడం గారు కానీ ఇద్దరు చాలా సపోర్ట్గా తీసుకొస్తామని చెప్పేసి నా భరోసా ఇచ్చారు. కేసు కూడా ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ చేశారు.